వస్తకి భర్తకి లోబడక ఉన్న ఆశీర్వాదం, అంటే ఉన్న రాణి పదవి, ఒక ఆశీర్వాదము, ఒక ఆరోగ్యము, ఒక మంచితనం కూడా ఒక వస్తకి చేతులారా పోగొట్టుకుంది గర్వము ద్వారా. దేవుడు స్తోత్రం చెప్పాలి. కాకపోతే ఎస్తేరు విషయంకి వస్తే, ఎస్తేరు విషయంలో నేను 4 విషయాలు మీతో స్పష్టంగా మాట్లాడగలను. ఆమె పెద్దలకు లోబడింది, మొద్దుకాయకి లోబడింది. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ పెద్దల మాటలు మీరు వింటున్నారా? మీ తల్లిదండ్రుల మాటలు, సేవకుడు మాటలు వింటారు. ఎస్తేరుకి ఎవరు బలపరిచారు దేవుడు మాటలు అంటే మొద్దుకాయ. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొద్దుకాయ ఆమెకి ఎప్పటికెప్పుడు చెప్పాడు, దేవుడు మాటలు చెప్పాడు. అమ్మా నీ జాతి కోసం ఎక్కడ చెప్పొద్దమ్మా, విన్నది. నువ్వు ఎవరో చెప్పొద్దమ్మా, విన్నది. నీ కుటుంబం ఎవరో చెప్పకూడదు నాన్న, విన్నది. నువ్వు ప్రార్థన చేసుకోవాలమ్మా, విన్నది. దేవుడు స్తోత్రం చెప్పండి. పెద్దలకు లోబడింది. నెంబర్ 2, మ్యారేజ్ అయ్యాక ఆమె కోసం మంచి స్టోరీ ఉందని చెప్తాం. దేవుడు చెప్పలేదు ఒక రోజు ఆమె కోసం ప్రత్యేకంగా చెప్తాం. దేవుడు స్తోత్రం. అయితే మ్యారేజ్ అయ్యాక ఆ యొక్క రాజు తన భర్త ఒక శాడిస్టోల్లాగా ఉన్నాడు. ఒక పక్క ఆలోచిస్తుంది, పెద్దలకు లోబడింది, ప్రార్థన చేస్తూ ఉన్నది, యూదులు ఆ దేశాన్ని కాపాడాలని ఆలోచన ఉన్నది, ప్రార్థన పరులుగా ఉండి తన ప్రాణం పోయినా పర్లేదు నా భర్తను నేను రక్షించుకోవాలి అని తెగించి ముందుకు వెళ్ళిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేనికండి? రాణి పదవిలో ఉండి గర్వపడిందా? రాణి పదవిలో ఉండి ప్రార్థన మానేసిందా? రాణి పదవిలో ఉండి పెద్దలకు లోబడకుండా మానేసిందా? రాణి పదవిలో ఉండి నాకున్నది, నేను రాణిని బంగారం చేతులు పట్టుకుంటాను, బంగారం ప్లేట్లు అన్నం తింటున్నాను, ఆ ప్రజలు ఎలా పోతే నాకేమో అనుకుందా? ఆ ప్రాంతంలో ఎలా పోతే ఉన్నది నాకేమో అనుకుందా? ఆ దేశం ఎలా పోతే నాకేమో అనుకుందా? ఆమెలో 4 లక్షణాలు. పెద్దలకు లోబడింది, దేవునికి లోబడి ప్రార్థన చేస్తుంది, తన భర్తని మార్చుకోవాలని ఆశ కలిగిన ప్రాణంగా ఉన్నది, తన ప్రాంతంలో ఉన్న యూతుల్ని ఆ దేశాన్ని కాపాడాలని ఆలోచనతో ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి లోబడింది అంటే దేవునికి లోబడ్డది ఫస్ట్. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి లోబడ్డది కనుక దేవుడి మాటలు వినే భాగ్యం ఆమెకి కలిగింది. ఎప్పుడైతే ఆమె దేవుడు మాటలు వినదో ఆమె ప్రతి అడుగు కూడా దేవుడి కోసం ఆలోచిస్తుంది, తన గురి యొద్దకే ఆలోచిస్తుంది తప్ప